హైదరాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతున్న దర్శకరత్న దాసరి నారాయణరావు క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన్ను సినీ నటుడు చిరంజీవి, జయప్రద, మురళీమోహన్, మోహన్ బాబు దంపతులు, వివి వినాయక్, అల్లు అరవింద్, వైకాపా నాయకుడు అంబడి రాంబాబు, వి హనుమంతరావు, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. దాసరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాసరి కోలుకొని త్వరలోనే ఇంటికి వెళ్తారని తెలిపారు. ఇప్పుడే దాసరి నారాయణరావు గారిని చూశాను. చాలా హుషారుగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఆయన ఎలాగానే ఆయన వెంటిలేటర్లో ఉండబట్టి మాట్లాడలేకపోతున్నారు. కానీ పెన్ను ప్యాడు తీసుకుని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ స్కోర్ ఎంత, ఖైదీ నెంబర్ 150 సంబంధించి స్కోర్ ఎంత అని అడిగారు. ఈ సమయంలో కూడా ఆయన ఆ సినిమా గురించి అడగటం, దాని కలెక్షన్స్ గురించి అడగటం తెలుసుకుంటే మాలో ఎనలేని ఉత్సాహం వచ్చింది. ఆయన ఒక వండర్ఫుల్ గెస్చర్ ఇచ్చారు. మీసం మెలిపెడుతూ చూపించారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన విజయ సంకేతం కూడా చూపించారు. అలా చూపిస్తుంటే ఆయన ఎంత హుషారుగా ఉన్నారో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ఆయన ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా లేదు. చాలా ఆరోగ్యం ఉన్నారు. కాబట్టి ఒక 2-3 రోజులు ఆయన ఐసీయూలో ఉండాలి. ఆ తర్వాత ఆయన చాలా హుషారుగా మనందరి ముందు మామూలుగా వస్తారు. మా గురువు గారు దాసరి గారి ఆరోగ్యం ఇప్పుడు బాగా కోలుకుంటున్నారు. ప్రజల దీవెనలు అలాగే భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల ఆయన బాగా అయ్యి ఆరోగ్యంగా అయ్యి త్వరలోనే బయటకు వస్తారు. ఆయన్ని వాళ్ళ బెడ్ బెంచ్ కూడా దిగి కుర్చీలో కూర్చున్నారు. బాగా హ్యాపీగా ఉన్నారు. అయితే డాక్టర్లు గారు ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పారు. అందుకని అన్ని సైగలతోనే చెప్తూ ఇలా అని చెప్పి అన్నారు. షేక్ హ్యాండ్ ఉంచుకొని చెయ్యేది నొక్కారు. బాగున్నారు. టైం ఎంత అయిందని అడిగితే పలానా అని చెప్పాను. డాక్టర్ గారు కూడా అన్నారు కిడ్నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. క్రియాటిన్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతున్నాయి. ఇప్పుడు 2 ఉంది. నెక్స్ట్ రేపు ఎల్లుండిలో 1 వచ్చేసిన తర్వాత రూమ్ షిఫ్ట్ చేస్తాము. యాసిడ్గా అన్నీ బాగున్నాయి. నార్మల్గా ఉంది. ఎవ్రీథింగ్ బాగుంది. అద్భుతమైన హాస్పిటల్లో అద్భుతమైన డాక్టర్స్ అంటే ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా చేయబట్టి ఆయన బ్రతికి బయటపడ్డాడు. అదంతా భగవంతుని షిరిడి సాయినాథుని ఆశీస్సులు. నేను షిరిడీకి వెళ్ళి ఈరోజు వచ్చాను. మార్నింగ్ చూశాను. ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను. మీ అందరూ తెలుసు. ఈజ్ ఆల్ రైట్. మీ అందరి బ్లెస్సింగ్స్. ఈ బికేమ్ ఆల్ రైట్. ఏదైనా 3 or 4 డేస్లో బయట వచ్చేస్తారు ఆరోగ్యంగా. హాస్పిటల్ యాజమాన్యం, కార్మికులు అంటే నర్సు దగ్గర నుంచి బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా మనసు పెట్టి కోఆపరేషన్ చేశారు. వాళ్ళందరికీ నేను దాసరి నారాయణరావు గారి బిడ్డగా ఆయనకు మీ అందరికీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.